నేనైతే కాలేజ్కి వెళ్తున్నా నా బీటెక్ సర్టిఫికేట్స్ కోసం. Boy, you know you wanna put a ring on my finger, 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 finger. Yeah, baby. Put it on and make 'em wanna. మంకులు చాలా మంకులు. సార్ ఏంటి సార్ అది? మేము ఈరోజు కాలేజ్కి వెళ్తున్నాం. ఎందుకంటే కాలేజ్ సర్టిఫికేట్స్ తీసుకోలేదన్నమాట. సో అవి తీసుకోనికి వెళ్తున్నాం. చిన్న 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 గింతంతున్నా ఎస్ హాయ్. సో కాలేజ్కి వచ్చేసాం. తిరుగుడు అవుతుంది. చాలా టైర్డ్ అయిపోయినాం. సో ఇక్కడ కాసేపు దగ్గర రావా, కాసేపు దీనికి ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది కాబట్టి చపాతి అండ్ 1 పరోటా ప్లేట్ పరోటా, ప్లేట్ చపాతి ఆర్డర్ చేసాము. వస్తే తిని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి సైన్ చేపియాలి. అందుకనే నేను వీడియో పెడతానా అని అంటుంది. సో యాక్చువల్లీ అక్కడ బల్లు ఉన్నది, నాకు మస్తు భయం అవుతుంది. దాని కాలు ఒకటే కనిపిస్తుంది. సో అలా అన్నమాట. పెద్ద ప్రాసెస్ ఉంది. జస్ట్ ఏంది ఇంత సేపా ఒక్క సైన్ కోసం తిరుగుడు అంతా మా పళ్ళు వల్లనే లేట్ అయింది. అది పొద్దున తీపాడి ఇంట్లో మంది తిని చక్కగా వండుకుంటారు. దీని వల్లనే లేట్ హోగా పూరా అమ్మా బల్లే అల్లున్నదే అలా బల్లు ఉన్నది. అమ్మో కోతులు వస్తాయి ఇంటికి. అలా అన్నమాట. యాక్చువల్గా మా కాలేజ్లో క్యాంటీన్ ప్లేస్ మార్చేసారు. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇక్కడ ఇలా అరేంజ్ చేశారు. ఇక్కడ. సో అలా అన్నమాట. ఆడేమో బళ్ళు ఉన్నాయి, నాకేమో భయం అవుతుంది. బళ్ళు అంటే ఎందుకంత భయమో నాకు కూడా తెలియదు. ఒకరోజు ఏమైందంటే తినేంత వరకు ఒకరోజు ఏమైందంటే ఇల్లు ఉడుస్తున్నా, లాండ్రీ బాస్కెట్ ఉంది, తీసిన ఆడ బల్లి ఉన్నది. ఆ బల్లి అమ్మో బల్లి అనేసరికి నేను అరచుడేమో, నేను భయపడేమో, నేను అరచుడికి ఆ బల్లే భయపడ్డది. తొనికింది బల్లి. అదే సో నాకేమో సర్టిఫికేట్ ఎప్పుడు వస్తావో ఏమో. జాబ్ చేసామంటే చాలా ఫారెన్కి వెళ్ళి ఇక్కడ మంకీస్ ఉన్నాయి, మీకు చూపిస్తా. చాలా మంకులు. సార్ ఏంటి సార్ అది? మంకులు సరే చాలా మంకీస్ ఉంటాయి ఇక్కడ. అయితే ఇక్కడ నేను ఉన్నప్పుడు డాగ్స్కి మస్తు ఫుడ్ పెట్టేదాన్ని తెలుసా పళ్ళు. అప్పుడు పెట్టేదాన్ని అజిత్ కన్స్ట్రక్షన్ ఏదో. సో అప్పుడు మాకు అది క్యాంటీన్. సో ఇక్కడ క్యాంటీన్ పెట్టేది. అది కన్స్ట్రక్షన్ అవుతుంది. మంకీ ఫుల్ వీడియోనా? మా క్లాస్ రూమ్ చూపిద్దా? మా క్లాస్ రూమ్ చూపిస్తా. అది వెయిటింగ్ హాల్. మా ఫ్రెండ్స్ నుంచి సో
సో ఇది మా క్లాస్ రూమ్ అనమాట. సో నా బ్యూటిఫుల్ బెస్టీస్ ఉన్నారు ఇందులో. నా ఫేవరెట్, నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఇందులో. నేను నా ఫ్రెండ్స్ని చాలా మిస్ అవుతున్నా. హోల్ క్లాస్మేట్ని కొన్ని సిచ్యువేషన్ నన్ను చాలా కాపాడి ఒక చిన్న పిల్లలకి తీసుకున్నారు. ప్రతి ఒక్కరు చాలా మిస్ అవుతున్నాను నేను అందరినీ. సో ఇది మా క్లాస్ రూమ్. నేను అందరూ చిన్నగా అది నా గర్ల్స్లో లాస్ట్ బెంచ్. ఇక్కడ నేను నిక్కి కూర్చునే వాళ్ళం. ఇంకో నిక్కి ఉంటుంది నా దగ్గర. సో నాకు చిన్న నిక్కి, దాంట్లో పెద్ద నిక్కి అని పిలుస్తారు మా ఫ్రెండ్స్. వెనకాల రాఘవేంద్ర, వెంకట సాయి, మహేష్, వీళ్ళందరూ ఉపేందర్, వీళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు. సో దిస్ ఈజ్ మై కాలేజ్ ఐడి. సో ఇది మా బెంచ్ అనమాట. సో ఇక్కడ నేను చాలా మిస్ అవుతున్నాను. నేను అందరినీ చాలా మెమరీస్ ఉన్నాయి. ఒక్కొక్కరితో ఒక్కొక్క బాండ్ ఉంది నాకు. చాలా మళ్ళీ కాలేజ్లో ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేసింది నాకు వాళ్ళందరూ. చాలా బాగా ట్రీట్ చేసి మంచిగా తీసుకున్నారు నన్ను. అయితే నేను చాలా ఎన్ని కష్టాలలో ఉన్నానని బాగా తీసుకున్నాను నన్ను. నేనైతే ఏ ఫ్రెండ్స్ అయినా మర్చిపోతాను, ఈ ఫ్రెండ్స్ని నేను చచ్చేదాకా నేను మర్చిపోను. అంత రెస్పెక్ట్ ఇస్తాను, అంత వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాను ఎప్పటికీ. సో మిస్ యూ ఆల్. మెమరీస్ అన్నీ నాకు గుర్తొస్తున్నాయి. సో మిస్ యూ ఆల్. అండ్ బీటెక్ సర్టిఫికేట్స్ కోసం. సో ఇక్కడ ఈ నేమ్స్ చెప్పినానే కాదు, నా హోల్ క్లాస్ మెంబర్స్ మొత్తం నాకు చాలా బాగా టేక్ కేర్ చేశారు. మా మమ్మీ వాళ్ళు చనిపోయినప్పుడు చాలా డిప్రెషన్లో ఉండే కదా. అప్పుడు ఓన్లీ నాట్ 1 పర్సన్ కాదు, చాలా మొత్తం హోల్ క్లాస్ మెంబర్స్ మొత్తము, లైక్ ప్రభావతి, ప్రతిభ, ఐషు, ఇలా చాలామంది, ఇంకా ఆర్కే, భరత్, ఇలా చాలామంది నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు. నాకు చాలా ధైర్యం ఇచ్చారు నేను లైఫ్ లీడ్ చేయడానికి. నేను బీటెక్ ఫినిష్ చేయడం కూడా నా ఈ ఫ్రెండ్స్ వల్లనే నేను బీటెక్ అంత ఫాస్ట్గా క్లియర్ చేసిన. ఎందుకంటే అంత సపోర్టివ్, అంత ధైర్యం ఇచ్చారనమాట నాకు. సో ఫ్రెండ్సే కాదు, లెక్చరర్స్ కూడా నాకు చాలా బాగా ధైర్యం ఇచ్చి చాలా సపోర్ట్ చేశారనమాట. నా ఈ బీటెక్ ఫ్రెండ్స్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అప్పుడు వాళ్ళు నాకు సపోర్ట్ చేసి నాకు ధైర్యం ఇచ్చినందుకు ఇప్పుడు నేను ఇలా ఉన్నా అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఆల్ ఫ్రెండ్స్. మిస్ యూ ఆల్. బట్ ప్రిన్సిపల్ కోసం వెయిటింగ్. ప్రిన్సిపల్ మీటింగ్లో ఉంటాను. సో వాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళు ఎప్పుడెప్పుడు తెలిసిన ఇంటికి ఎప్పుడు ఉందో తెలియదు. సో అదనమాట. ఎనీవే మిస్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా మిస్ అవుతున్నాయి. ఒక ఫ్రెండ్ కూడా అంటాడు దీనికని, వాడి పేరు చెప్పలే, వాడు కూడా ఫీల్ అయితే నాకు చెప్పలేదు అంటాడు. వాడు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇప్పటికి కూడా చాలా నాకు ఒక విషయాలు, ఒక ఫ్రెండ్ చాలా క్లోజ్ అని ఇప్పుడు అంటే ట్రీట్, ఇప్పుడు మంచిగా ట్రీట్ చేస్తూ ఉంటారు నన్ను, అలా అన్నమాట. సో మిస్ అవుతున్నాను అందరినీ చాలా. మా ఫ్రెండ్కి అని చెప్పాను కదా, ఆమెతో ఇక్కడ నేను ఇక్కడ డ్యాన్స్ కూడా చేసిన, అది నేను చూపిస్తాను. నేను ఆ డ్యాన్స్ మెమరీ కూడా ఉంది ఇక్కడ నాకు. Finger, finger, finger. Yeah, baby. Sit it down and make him wanna marry me. Sit it down and make him wanna marry me. సర్టిఫికేట్స్ కూడా వచ్చేసాయి. పని అయిపోతే అంటే ఏ వర్క్ అయితే వచ్చామో వర్క్ అయిపోయింది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ వెహికల్ వస్తే ఇంటికి పోవచ్చు మంచిగా. కానీ ఇంకొక షాపింగ్ ఏదో ఫ్లైఓవర్ పడ్డది కొత్తగా, ఎప్పుడు చూడలేదు నేను. అంటే 3 years అవుతుంది కాలేజ్కి దాకా. కొత్తగా పడ్డట్టున్న ఫ్లైఓవర్, ఎప్పుడు నేను చూడలే.